గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన అన్నపూర్ణ అనే యువతి ఐరోపాలో ఎత్తైన ఎల్బస్ పర్వతంపై జనసేన జెండా రెపరెపలాడించారు. సముద్ర మట్టానికి 18,510 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉన్న ఎల్బస్ పర్వతాన్ని అధిరోహించారామె. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త మహేష్ రెడ్డి ప్రోత్సాహంతో విజయవాడలో ఉపాధ్యాయులుగా పనిచేశానని తెలిపారు. అలాగే తన తండ్రి ప్రకృతితో గడిపేందుకు నేర్పారని తెలిపారు. ఇవన్నీ కూడా తనకు చాలా ఉపయోగపడ్డాయని ఆమె తెలిపారు. మౌంటైన్స్ చిన్న చిన్న కొండలు ఎక్కడము స్టార్ట్ చేశాను. బయటికి వెళ్ళి నేచర్తో ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. పక్షులు, వాటి పేర్లు, అవి కాలింగ్స్ ఇవన్నీ నేర్చుకునే ప్రక్రియలో నేను కొండలు ఎక్కడం స్టార్ట్ చేశాను. నాకు చాలా చాలా సంతోషం, మానసిక ప్రశాంతత లభించింది. ఏ మెటీరియలిస్టిక్ థింగ్స్ కూడా నాకు ఆ సంతోషాన్ని ఎప్పుడు ఇవ్వలేదు లైఫ్ లో. కొండలు ఎక్కుతున్నప్పుడు నాకు వచ్చే సంతోషం అంతా ఇంత కాదు, ఆ మానసిక ప్రశాంతత. సో ఇది నేను దేంతో పోల్చలేను అనమాట. ఎన్ని కోట్లతో, బంగారంతో, దేంతో కూడా ఇది నేను విలువ కట్టలేను. ఎప్పుడైతే మీరు అంత ఆల్టిట్యూడ్ లో వేరే నేల మీద మీ దేశపు జెండాను ఎగరేస్తారో అప్పుడు మీకు వచ్చే హై అంత ఇంత కాదు, అది ఒక కిక్ అన్నమాట. అది మీకు స్టార్ట్ అయిందంటే ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. సో ఇలాగే నేను అందరి ప్రోత్సాహంతో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎవరెస్ట్ మీద మన జాతీయ పతాకాన్ని ఎగరేయాలనేది నా కళ. అది నెరవేర్చుకోవడానికి నా వంతు ఇది నా బెస్ట్ నేను ఇస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి ఇంత దూరం వచ్చి గుర్తించినందుకు. ఒక తాడేపల్లిలో నేను ఎవరో ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఫస్ట్ ఫర్ ఆల్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ బ్లెస్సింగ్స్. ఈ చుట్టుపక్కల మౌంటైన్స్